వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ వార్తలని చూద్దాం. ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రచురించినటువంటి ముఖ్యమైన వార్త. బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే తెలంగాణ మోడల్ స్కూల్లో 1072 ఖాళీలు, మొత్తం 194 స్కూళ్ళల్లో 3880 శాంక్షన్ పోస్టులు. ఖాళీల వివరాలు కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా డెప్త్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా మనం ఈ వీడియోలో చూసేందుకు ప్రయత్నిద్దాం. మీ అందరికీ తెలుసు, మోడల్ స్కూల్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అటు ఫలితాల్లో కానీ, అదేవిధంగా ఇటు పోస్టులు ఎప్పటికప్పుడు శాంక్షన్ చేయడం కానీ, అదేవిధంగా వాటిని ఫిలప్ చేయడంలో కానీ చాలా ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చూద్దాం. చాలామంది అభ్యర్థులు ఇందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో. మనం క్లియర్గా ఖాళీలు చూసేందుకు ప్రయత్నిద్దాం. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఖాళీల భర్తీ వివరాలు, పోస్టు, సబ్జెక్టు, మంజూరైనవి, పనిచేస్తున్న వారు, ఖాళీలు. ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి మంజూరైనవి 194, పనిచేస్తున్న వారు 99, 95 పోస్టులు ప్రిన్సిపల్స్ ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా పీజీటీ తెలుగు వచ్చేసి 388 మంజూరయ్యాయని, అదేవిధంగా 245 మంది పనిచేస్తున్నారని, 143 ఖాళీగా ఉన్నాయని, పీజీటీ ఇంగ్లీష్ వచ్చి 388 మంది పనిచేస్తున్నారని, 388 శాంక్షన్ అయ్యాయని, 258 మంది ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఖాళీలు వచ్చి 130. అదేవిధంగా పీజీటీ మ్యాథ్స్ వచ్చేసి 388 పోస్టులు మంజూరయ్యాయి, 297 మంది పనిచేస్తున్నారు, 91 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా పీజీటీ ఫిజిక్స్ వచ్చి 194 మంజూరయ్యాయి, 164 మంది పనిచేస్తున్నారు, 30 ఖాళీగా ఉన్నాయి. పీజీటీ కెమిస్ట్రీ వచ్చేసి 194 మంది మంజూరయ్యాయి, 171 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు, 23 ఖాళీగా ఉన్నాయి. బాటనీ వచ్చేసి 194 పోస్టులు శాంక్షన్ అయ్యాయి, 162 మంది పనిచేస్తున్నారు, 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జువాలజీ వచ్చేసి 194 పోస్టులు శాంక్షన్ అయ్యాయి, 174 మంది పనిచేస్తున్నారు, 20 ఖాళీగా ఉన్నాయి. ఎకనామిక్స్ వచ్చేసి 194 పోస్టులు శాంక్షన్ అయ్యాయి, 170 మంది పనిచేస్తున్నారు, 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కామర్స్ వచ్చేసి 194 పోస్టులు శాంక్షన్ అయ్యాయి, 153 మంది పనిచేస్తున్నారు, 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా సివిక్స్ వచ్చి 194 పోస్టులు శాంక్షన్ అయ్యాయి, 162 మంది పనిచేస్తున్నారు, 32 ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 2522 పోస్టులు మంజూరయ్యాయి, 1956 మంది పనిచేస్తున్నారు. ఓవరాల్గా 566 మంది ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా పీజీటీ పోస్టులు గురుకులాలలో మోడల్ స్కూల్లో పీజీటీ పోస్టులు దాదాపుగా 566 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మోడల్ స్కూల్స్లలో పీజీటీ 566 పోస్టులు అంటే చాలా పెద్ద నెంబర్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న తరుణంలో. అదేవిధంగా టీజీటీ చూద్దాం. మోడల్ స్కూల్లో ఉన్నటువంటి టీజీటీ తెలుగు వచ్చేసి 194 శాంక్షన్ అయ్యాయి, టోటల్గా 77 మంది పనిచేస్తున్నారు, 117 ఖాళీగా ఉన్నాయి. టీజీటీ ఇంగ్లీష్ వచ్చి 194 శాంక్షన్ అయ్యాయి, 115 మంది పనిచేస్తున్నారు, 79 ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ హిందీ వచ్చి 194 టోటల్గా శాంక్షన్ అయ్యాయి, 106 మంది పనిచేస్తున్నారు, టోటల్గా 88 ఖాళీగా ఉన్నాయి. టీజీటీ మ్యాథ్స్ వచ్చి 194 టోటల్గా శాంక్షన్ అయ్యాయి, 156 మంది పనిచేస్తున్నారు, 38 ఖాళీగా ఉన్నాయి. టీజీటీ సైన్స్ వచ్చేసి 194 టోటల్ పోస్టులు శాంక్షన్ అయ్యాయి, 148 మంది పనిచేస్తున్నారు, 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీ సోషల్ స్టడీస్ వచ్చి 194 టోటల్ శాంక్షన్ పోస్టులు, 151 మంది పనిచేస్తున్నారు, 43 ఖాళీగా ఉన్నాయి. మొత్తం టీజీటీ మంజూరైన పోస్టులు 1124, పనిచేస్తున్నది 753, ఖాళీగా ఉన్నాయి 411. టోటల్గా తెలంగాణ మోడల్ స్కూల్లో అటు టీజీటీ అదేవిధంగా పీజీటీ రెండు కూడా కలుపుకుంటే శాంక్షన్ అయిన పోస్టులు 3880, ప్రస్తుతం పనిచేస్తున్నది 2808 మంది, ఖాళీలు 1072. చాలా పెద్ద నెంబర్ అనేది చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా ఇన్ని పోస్టులు రావట్లేదు. ఒక రకంగా
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువే. బట్ ఇప్పుడున్న ట్రేడింగ్ నోటిఫికేషన్లు పోలిస్తే ఇది చాలా పెద్ద నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఎప్పుడు దీన్ని నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అన్నది. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా రాశారు. రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 194 మోడల్ స్కూళ్లలో 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 91 చోట్ల ప్రిన్సిపాల్ లేరు. ఆయా స్థానాల్లో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రిన్సిపల్ పోస్టులో 70%, పీజీటీలో 50% ఖాళీలు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి, ప్రిన్సిపాల్ 70%, అదేవిధంగా పీజీటీలో 50% ఖాళీలు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. టీజీటీ ఖాళీలు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి. కానీ మోడల్ స్కూల్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు టీచర్ల నియామక నోటిఫికేషన్ రాకపోవడంతో ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. సో ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదని వీళ్ళు చెప్తున్నారు. 194 మోడల్ స్కూళ్లలో 3880 శాంక్షన్ పోస్టులు ఉండగా వీటిలో 2888 పనిచేస్తుండగా 1072 ఖాళీలు ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులో 194లో 99 మంది పనిచేస్తుంటే 95 వేకెంట్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో 2522 పోస్టులు శాంక్షన్ కాగా 1956 పోస్టులు పనిచేస్తున్నారు. మరో 566 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లో 1124 పోస్టులు శాంక్షన్ ఉండగా 753 మంది పనిచేస్తుంటే 411 ఖాళీగా ఉన్నాయి. పీజీటీలో అత్యధికంగా తెలుగు సబ్జెక్టులో 145, ఇంగ్లీష్ 130 వేకెంట్ ఉండగా టీజీటీలో అత్యధికంగా తెలుగు 117 ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ మోడల్ స్కూల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి చూడాలి గవర్నమెంట్ దీన్ని ఎప్పుడు ఫిలప్ చేయబోతుంది అన్నది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేటు తెలంగాణ